సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే మేము చాలా రోజుల నుంచి అనుకొని ఈ రోజుకి ఓకే అయిపోయింది, అందరికీ సెట్ అయిందండి. టూర్ ప్లాన్ చేసినాం, అంటే టెంపుల్స్ అన్ని వెళ్దామని. హాలిడేస్ ఉండే కదా, సో ఇంకా ఎండింగ్కి వచ్చేసినాయి హాలిడేస్ అని చెప్పి ఒక 1 వీక్ టూర్ ప్లాన్ చేసినాం. మేము ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది బ్లాగ్లో చూపిస్తాం మీకు. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము, రెడీ అయిపోయినాం అంతా, లగేజ్ చూపిస్తాం మీకు. కార్స్లో వెళ్తున్నాం అనమాట. సో ఇంకెళ్లే ముందు మమ్మీ పూజ చేస్తున్నారనమాట, పూజ చేసుకొని వెళ్ళాలి కదా. సో అట్లండి పూజ జరుగుతుంది. అండ్ అట్లనే మా చిన్నారి కూడా రెడీ అయిపోయింది. సో మన లగేజ్ చూద్దాం, మాది అసలు ఎంత లగేజ్ అయింది అంటే మేము ఒక 10 or 11 మెంబర్స్ వెళ్తున్నాము. అయితే లగేజ్ చూడండి ఒకసారి, ఇదండి ఇదంతా లగేజే మాది. 2 కార్స్లో ఈ లగేజ్ అంతా పట్టాలన్నమాట, అంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా. సో నైట్స్ అయితే మనకి జర్నీ చేసినట్టు ఉండదని చెప్పి, నైట్స్ అయితేనే మనకి కొంచెం జర్నీ చేసినట్టు ఉండదు కదా, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని నైటే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అట్లా హడావిడి ఉంది, అందరం రెడీ అయిపోయినాం. సో నైట్ 9 o'clock అయితే మేమైతే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయినాం అండి. ఫస్ట్ టైం నేను నైట్ జర్నీస్, అది కూడా కార్లో చేయడం. అయితే మమ్మీ వాళ్ళు అయితే రెగ్యులర్గా వెళ్తుంటారు. అండ్ నైట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక 2-3 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. మేము కర్నూలు అయితే రీచ్ అయిపోయినాం. కరెక్ట్ సన్ రైజ్ చూడండి ఒకసారి, నాకు చాలా మంచి అనిపించింది. రాయలసీమలో ఎంటర్ అయిపోయినాం మేమైతే. నాకు అక్కడ ప్లేసెస్ అవి సరిగ్గా తెలీదు. సో ఫస్ట్ టైం నేను కూడా కార్లో వెళ్ళడం అనమాట. నేను ఎక్కువ లాంగ్ జర్నీస్ అని అట్లా చెయ్యాను అసలు. సో అందుకని పిల్లలైతే అసలు ఎంతో సతాయిస్తారు అనుకున్నా కానీ ఏం లేదు, చాలా మంచి సపోర్ట్ చేసినుండే, అసలు విసిగించలేదు. అండ్ వెళ్తుంటే ఒక్కొక్క ఊర్లో ఇట్లా విగ్రహాలండి, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు, నాకైతే చాలా మంచి అనిపించింది. అండ్ మేము 2 కార్స్లో వెళ్ళినాం కదా, సో ఒక్కొక్క కార్లో కొంతమంది అట్లా వెళ్ళాం అనమాట. ఇంకా ఫైనల్లీ కాణిపాకం అయితే రీచ్ అయిపోయినాం మేము. అండ్ అక్కడ రూమ్స్ కూడా చాలా అవైలబుల్ ఉండే. ఇంకా ఫటాఫట్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. అండ్ అక్కడ వెదర్ కూడా మాకు చాలా మంచిగా సపోర్ట్ చేసింది. అంటే మేము ఈ 1 వీక్ జర్నీ అనుకున్నాం కదా, 1 వీక్ కూడా మాకు ఎట్లాంటి వెదర్తోనైతే ఏ ప్రాబ్లం లేదు. వానలు కానీ ఎండలు కానీ లేకుండే, లేదంటే అమ్మో అసలు చేయకపోయే వాళ్ళం. ఇంకా అటు సైడ్ అయితే చాలా ఎండలు ఉంటాయి కదా నార్మల్ డేస్లోనే, అండ్ అస్సలు లేకుండా చాలా కంఫర్ట్ వెదర్ ఉండే అనమాట. ఇంకా ఫైనల్లీ మేము రూమ్ నుంచి టెంపుల్కి అయితే 1/2 kilometer డిస్టెన్స్ ఉండే, ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అలో లేదండి, అంటే కొద్ది దూరం వరకే ఉంది. సో అక్కడ వరకైతే నేను వీడియో తీయగలిగినాను. నేను 16 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన కాణిపాకంకి అయితే, అంటే ఈ టూర్స్ ఈ టెంపుల్స్ అన్ని ఇప్పుడు వెళ్ళాను అనమాట. కొన్ని ఫస్ట్ వెళ్ళినవి కూడా ఉన్నాయన్నమాట, చూదురు ముందు వీడియోస్లో. సో ఈ గుండంలో ఇంకా అందరం కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. ఈ టెంపుల్స్లో చూసినా క్రౌడ్ అయితే చాలా ఉందండి, ఎందుకంటే హాలిడేస్ కదా, ఇంకా ఎక్కడైనా క్రౌడే అనిపించింది నాకైతే. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళినాము. టెంపుల్లోకి వెళ్ళగానే అక్కడ ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడం, అంటే చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి రూల్స్ అయితే. ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ ఏవి అలౌట్ చేయట్లేదు అనమాట. ఇంకా అక్కడ అన్ని మేము లాకర్లో ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళినాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ఒక 1 hour లోపే జరిగిపోయింది. ఇంకా బయటకు వచ్చి ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. పెట్టు అమ్మమ్మ నడుపు ఇస్తుంది. ఇంకా అప్పుడే అన్నప్రసాదం కూడా పెడుతున్నారు అని అంటే ఇంకా అది మన అదృష్టం అనుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. మేమే ఫస్ట్ ఉండే, అండ్ మాకే ఫస్ట్ బంతి కూడా. అప్పుడు చాలా మంచి అనిపించింది, అంటే దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి ఈ ప్రసాదం దొరకాలంటే కూడా అంత క్రౌడ్లో. సో ఫటాఫట్ వెళ్ళిపోయి అన్నప్రసాదం కూడా మేము అక్కడే చేసేసినాం అనమాట. సో ఏమంటే అక్కడ ప్రసాదం కూడా చాలా మంచిగా ఉండండి. సో ఇంక ఇక్కడ నుంచి మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. కాణిపాకం దర్శనం అయితే అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి మేము తిరుపతి వెళ్తున్నాము. చాలా మంచి అయింది.
వెళ్తూ ఉంటే కూడా చూడండి వెదర్ ఎంత బాగుండేనో, ఆ క్లౌడ్స్ కూడా ఇట్లా కనిపించినాయి కొండల మీద, అట్లా చాలా బాగా అనిపించింది. సీనరీ అయితే అదిరిపోయింది అసలు, సైట్ సీన్స్ అయితే అంత మంచి అనిపించింది. నేను 16 ఇయర్స్ తర్వాత తిరుపతి కూడా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఫుల్ ఎగ్జైటెడ్తో స్టార్ట్ అయిపోయినాం మేమైతే. ఇంకా నైట్స్ కార్లో ఎంతైనా నిద్ర అంత ఉండదు కాబట్టి ఇంకా పిల్లలు పాపం అందరూ రెస్ట్ తీసుకున్నారు. ఇంకా దారిలో స్వీట్ కార్న్స్ అయితే సేల్ చేస్తున్నారు, బాయిల్డ్ అండ్ ఏమంటారు ఫ్రైస్, అంటే బొగ్గు మీద ఫ్రై చేస్తున్నారు. ఆ స్వీట్ కార్న్ని 2 టైప్స్ స్నాక్స్ లాగా ఇస్తున్నారు అనమాట. అయితే నాకు కాస్ట్ అనిపించినాయి, అంటే ఈచ్ వన్ వచ్చి 40 రూపీస్ అన్నారు. సో ఇంకా తీసుకుందాం అనుకున్నాం కానీ తగ్గించట్లేదని తీసుకోలేదు. ఇంకా ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయిపోయినాం అండి. చిన్నపిల్లలు ఉండడం వలన తొందరగా దర్శనం అయిపోయింది. బిలో 1 ఇయర్ ఉంటే చాలా ఫాస్ట్గా దర్శనం అవుతుందండి ఫ్యామిలీకి. సో అదొకటి నాకు ప్లస్ పాయింట్ అనిపించింది. కానీ చెక్కింగ్ అయితే చాలా జరిగిందనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ లగేజ్ కూడా మనము చెక్కింగ్లోకి పంపించాల్సిందే. అక్కడ నాకు కొంచెం ఎంట్రన్స్లో చాలా టైం పట్టిందండి, ఒక 1/2 అవర్ పట్టింది. సో అంటే మన మంచిది, సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే చూస్తున్నాం ఇష్యూస్ అవుతున్నాయి, అందుకని చెప్పి చాలా స్ట్రిక్ట్ ఉంది అక్కడ తిరుపతిలో అయితే. ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఫోన్స్ అన్ని లాకర్లో పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు తిరుపతి ప్లాన్ అయితే అసలు లేదు, సడన్గా అప్పటిదప్పుడు ఫిక్స్ అయినాము. ఎందుకంటే తిరుపతిలో ఎప్పుడు ఉట్టప్పుడే చాలా క్రౌడ్ ఉంటుంది, ఇంకా హాలిడేస్లో ఇంకా ఉంటుందని చెప్పి అసలు మేము ప్లానే లేకుండే. కానీ దేవుడు అనుగ్రహం, అది అనుకోకుండా మాకు మంచి సడన్గా అనుకోవడం అప్పుడే దర్శనం కూడా 1 అవర్లో అయిపోయింది. మాకు చిన్న బేబీస్ ఉంటే ఈజీగా అవుతుంది అనమాట, బిలో 1 ఇయర్ ఉంటే. సో అది మాకు ప్లస్ పాయింట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే, చాలా హ్యాపీ. అసలు మాకు అనుకోకుండా తిరుపతి దర్శనం అవ్వడం అంటే ఒక లక్కనే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వింటుంటాం కదా, చాలా క్రౌడ్, ఇన్ని అవర్స్ పట్టింది, అన్ని అవర్స్ పట్టింది అని. నేనైతే చాలా హ్యాపీ. అసలు ఆహన్ అయితే తప్పిపోతున్నాడని చెప్పి ఇలా చున్నీ కట్టేసుకున్న వాడిని నేను. చాలా మంచి అనిపించిందండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దర్శనం ఇంత బాగా అవుతుందని. మేమైతే ఇంకా రిటర్న్ అవుతుంటే కూడా తిరుపతి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. నైట్ అయితే చూడండి ఒకసారి, వీడియోలో ఎట్లుందో కానీ లైవ్గా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా పెద్ద సిటీ అండి తిరుపతి నిజంగా. మాకైతే తిరుపతి దర్శనం అయితే మర్చిపోలేము, అనుకోకుండా చాలా బాగా జరిగింది. ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సో అట్లా అనమాట. ఫైనల్గా మా తిరుపతి దర్శనం, కాణిపాకం దర్శనం అయితే ఇంత బాగా జరిగిందండి. అండ్ అక్కడే మేము రూమ్ కూడా తీసుకున్నాము. ఇంకా దర్శనం కాగానే రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. హాలిడేస్ కదా చూడండి, ఎక్కడైనా ఫుల్ క్రౌడ్. అసలు రూమ్స్ అయితే పైన అస్సలు అవైలబుల్ లేకుండే, కింద ఎక్కడో కొంచెం దూరంలో దొరికింది మాకైతే. ఇంకా అక్కడ తీసేసుకున్నాం అనమాట. మమ్మీ వాళ్ళకైతే నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి దర్శనం దొరికిందండి. సో ఇదండి మా Day 1 టూర్ వ్లాగ్. Day 2 వ్లాగ్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిన లైక్, షేర్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.